కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. వికారాబాద్ జిల్లా సగ్యం కుర్తులో పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు పెళ్లికి కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అనంతప్ప అనే వ్యక్తి కుమార్తెకు ఇటీవలే పెళ్లి కుదిరింది. పెళ్లికి కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో అనంతప్ప తీవ్రంగా గాయపడ్డాడు. అనంతప్పను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ పొందుతూ అతడు మృతి చెందాడు. కుమార్తె పెళ్లి కోసం వేసిన టెంట్లో తండ్రి అంత్యక్రియలు చేయడం అందరినీ కలిచివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, వికారాబాద్ జిల్లా యాదల మండలంలో విషాదం చోటు చేసుకుంది. సంగంకుర్తు గ్రామంలో పెళ్లింటో ఈ విషాదం చోటు చేసుకుంది. సంగంకుర్తు గ్రామానికి సంబంధించినటువంటి అనంతప్ప తన కూతురికి వివాహం చేయించాడు. ఈ రోజు ఆదివారం, ఈ రోజు అతని కూతురికి సంబంధించినటువంటి వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి పనులకు సంబంధించినటువంటి పనుల నిమిత్తం ఆయన కొన్ని వస్తువులను కొనడానికి యాదల మండల కేంద్రానికి వెళ్ళాడు. అనంతరం ఆ పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసి తిరిగి సంగంకుర్తు గ్రామానికి వస్తున్నటువంటి సందర్భంలో గ్రామ సమీపంలోనే ఈ బైక్ అతను నడుస్తున్నటువంటి బైక్ అదుపు తప్పి కింద పడింది. అనంతరం అతని తలకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అప్పటికే తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో పాటు తీవ్రమైనటువంటి రక్తస్రావం కూడా జరగడంతో ఇక గమనించినటువంటి స్థానికులు అతన్ని వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో గమనించినటువంటి కుటుంబ సభ్యులు మెరుగైనటువంటి చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మరణించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ రోజు కూతురు పెళ్లి జరగాల్సి ఉండడంతో ఇప్పటికే బంధువులంతా కూడా ఇంటికి వచ్చి చేరుకున్నారు. ఇంటి ముందు కూడా సందడి వాతావరణం నెలకొంది. కూతురు వివాహం కోసం ప్రత్యేకంగా టెంట్ కూడా వేయించినటువంటి సందర్భం. అయితే తండ్రి మరణించడంతో ప్రస్తుతం అనంతపుకు సంబంధించినటువంటి మృతదేహాన్ని తీసుకొచ్చి కూతురు పెళ్లి కోసం వేసినటువంటి అదే టెంట్ కింద ఆయన మృతదేహాన్ని ఉంచారు. ఈ రోజు ఆయనకు సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించినటువంటి సందర్భం. సో మొత్తం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. పెళ్లింతో ఎంతో సంబరంగా పెళ్లి జరగాల్సినటువంటి ఇంట్లోనే ఇంత విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు రోదంలో అందరినీ కలిసివేశాయి. మరొక వైపు గ్రామంలో కూడా విషాదాలు అనుకున్నాయి. ఇక వచ్చినటువంటి బంధువులు సైతం కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి కన్నీళ్లను చూసి వారు కూడా కంటతడి పెట్టేటువంటి సందర్భం ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.